1526 లో బాబర్ మరియు ఇబ్రాహిం లోడి మధ్య ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ జరుగుతుంది. నెక్స్ట్ 1556 లో అక్బర్ మరియు హేము మధ్య సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ జరుగుతుంది. 1761 లో మరాఠాస్ మరియు అహ్మద్ షా అబ్దాలి మధ్య థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ జరుగుతుంది. ఇండియాస్ గ్రేటెస్ట్ బ్యాటిల్స్ అన్ని పానిపట్ లోనే ఎందుకు జరిగాయి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పానిపట్ యొక్క లొకేషన్ కనుక గమనిస్తే ఇది ప్రెసెంట్ డే హర్యానా స్టేట్ లో ఢిల్లీకి చాలా దగ్గరగా ఉంది. ఇస్లామిక్ ఇన్వేడర్స్ అందరూ కూడా సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ నుంచి వచ్చిన వారే. సో వారికి ఢిల్లీ చేరుకోవాలంటే ఒకటే ఒక మార్గం ఉంది. ఆ ఖైబర్ పాస్ ని దాటుకుని నార్త్ వెస్ట్ ఇండియా మీదుగా ఢిల్లీని చేరుకోవాలి. బట్ ఢిల్లీని చేరుకోవాలంటే పానిపట్ మీదుగా వెళ్ళవలసిందే. పానిపట్ అనేది ఒక చాలా పెద్ద ప్లెయిన్ ఏరియా. సో ఇది బ్యాటిల్స్ కి మంచి ప్లే గ్రౌండ్ గా ఉపయోగపడేది. కొన్ని లక్షల మంది సైన్యం యుద్ధం చేయాలంటే వాళ్ళకి ఆహారం కావాలి. ఇలాంటి వాస్ట్ ప్లెయిన్ ఏరియాస్ లో ఆహారం అనేది ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. అందుకే పానిపట్ అనేది ఒక స్ట్రాటజిక్ పాయింట్ ఇన్ మిడివల్ ఇండియా